హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్ అయిపోయి సో మనకి రెస్పాన్స్ షీట్స్ అయితే ఇచ్చారు కదా. అయితే చాలామంది అడుగుతుంది ఏంటంటే సో ఏ షిఫ్ట్ అనేది అయితే కష్టంగా వచ్చింది, సో ఏ షిఫ్ట్కి నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ యాడ్ చేస్తారు సో అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. దాని గురించి క్లియర్గా అయితే చెప్తాను. సో ప్రతి షిఫ్ట్ గురించి అయితే చెప్తాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరికి చూడండి. అండ్ ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్ డైలీగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో ఏపీ ఎంసెట్కి సంబంధించి మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుందని అందరికీ తెలిసిందే. సో అయితే నార్మలైజేషన్ ప్రాసెస్లోని ఏదైతే టఫెస్ట్ షిఫ్ట్ ఉంటుందో సో వాళ్ళకి ఏంటంటే మార్క్స్ అనేవి అయితే యాడ్ చేస్తారు. సో మేబీ వన్ మార్క్స్ యాడ్ చేయొచ్చు, 2 మార్క్స్ యాడ్ చేయొచ్చు, ఒక్కొక్కసారి మనకి 6 మార్క్స్ 10 మార్క్స్ కూడా యాడ్ చేస్తారన్నమాట. సో ప్రెజెంట్ ఏంటంటే ఏ షిఫ్ట్ కూడా 6 మార్క్స్ 10 మార్క్స్ వరకు అయితే వెళ్ళదు. సో యావరేజ్గా మనకి ఆన్ అన్ యావరేజ్ ఒక 4 మార్క్స్ 3 మార్క్స్ సో అందుకు మించి అయితే వెళ్ళరు అనమాట. సో ప్రెజెంట్ ఏంటంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా ఎప్పుడు కూడా సో మనకి సో 3 మార్క్స్ మించి అయితే వెళ్ళదు. సో ఒక 1 or 2 మార్క్స్ అంతకు మించి అయితే వెళ్ళదు అనమాట. సో 2 మార్క్స్ కూడా గగనం. ఏదో షిఫ్ట్ బాగా టఫ్గా వస్తేనే సో 2 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. సో లేదు అంటే 1 మార్క్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటంటే మనబడి వాళ్ళు సో ఈ విధంగా సెషన్స్ సంబంధించి ఓట్స్ అయితే కండక్ట్ చేశారు. సో ఏ సెషన్ టఫ్గా వచ్చింది ఏంటని చెప్పేసి సో స్టూడెంట్స్ ఓట్ చేశారనమాట. అందులో మనకి 23rd ఆఫ్టర్నూన్ ఏదైతే ఉందో సెషన్ సో అది వచ్చేసి ఏంటంటే కొద్దిగా టఫ్గా ఉందని చెప్పేసి సో 63% స్టూడెంట్స్ అయితే చెప్పారనమాట. సో కాబట్టి అదొకటైతే కొద్దిగా కష్టంగా ఉంది. అండ్ 26th మార్నింగ్ సెషన్ ఏదైతే ఉందో సో అది కూడా కొద్దిగా టఫ్గా ఉందని చెప్పేసి సో 1000 స్టూడెంట్స్ అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ 26th 5th వచ్చేసరికి ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైతే ఉందో సో అది కూడా మనకి కొద్దిగా టఫ్గా ఉందని చెప్పేసి అయితే చెప్పారు. సో కాబట్టి మనకి 26th 23rd ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా కొద్దిగా కష్టంగా ఉన్నాయన్నారు. సో వీళ్ళకి మేబీ 1 or 2 మార్క్స్ యాడ్ చేయొచ్చు. సో లేదు అంటే అటు ఇటుగా ఉంటుందన్నమాట. సో యాడ్ చేసినా మీకు తెలియదు అనమాట. సో మనకి 40 మార్క్స్ ఉన్నాయనుకోండి. సో మనకి నార్మలైజేషన్ సో తర్వాత ఐపీ వెయిటేజ్ ఎన్ని కలిపి వచ్చేసరికి సో మనకి ఎన్ని మార్కులు ఉన్నాయి అన్ని మార్కులు ఉంటాయి. సో కాబట్టి మనకి ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యి ఏంటి అనేది అయితే తెలియదు. సో కాబట్టి అది మనకి ఈ 2 డేట్స్ కొద్దిగా షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా కష్టంగా ఉన్నాయని చెప్పేసి స్టూడెంట్సే చెప్పారు. సో ఇది ఎక్కడ కూడా మనం ఎక్కడ తీసుకొచ్చింది అయితే కాదు. నెక్స్ట్ ఏంటంటే నార్మలైజేషన్ మొత్తం 160 మార్క్స్ చేస్తారంటే సో 160 మార్క్స్కి అయితే చేయరు. సో మనకి సబ్జెక్ట్ వైజ్గా చేస్తారనమాట. అంటే మ్యాథ్స్ ఏ విధంగా ఉంది, సో తర్వాత ఫిజిక్స్ ఏ విధంగా ఉంది, కెమిస్ట్రీ ఏ విధంగా ఉంది, సో ఆ 3 చెక్ చేసుకొని సో దాన్ని బట్టి ఏంటంటే మనకి క్యాలిక్యులేట్ చేసి నార్మలైజేషన్ అయితే చేస్తారు. సో చాలామంది ఏంటంటే 6 మార్క్స్ 16 మార్క్స్ 10 మార్క్స్ అని చెప్పేసి ఏవో చెప్తున్నారు. సో అవైతే నమ్మకండి. మనకు మ్యాక్సిమం 1 or 2 మార్క్స్. సో ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళకి మేబీ వాళ్ళ లక్ బాగుంటే అవ్వచ్చు. సో లేదు అంటే అది మన చేతుల్లో లేదు. ఎందుకంటే ఇది ఎంసెట్ కదా. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.